ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు మనం గుమగుమలాడే గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలోకి క్లీన్ చేసుకున్న చికెన్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యాగ్నేట్ అయ్యేలోపు వేరొక గిన్నెలోకి 2 చిన్న చిన్న గోంగూర కట్టల్ని తీసుకొని ఆకులు ఒలుచుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూరని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం మగ్గించి మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి మీ ఆప్షనల్ అండి, కొంచెం వేడెక్కినాక హోల్ గరం మసాలా వేసి 3/4 కప్ ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్ టమాటా, 1 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసినటువంటి చికెన్ని కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ పోసుకొని ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత గోంగూర వేసి బాగా కలిపి 1 స్పూన్ ధనియాల పొడి, కసూరి మేతి వేసి బాగా కలిపి ఆయిల్ పైకి వచ్చిందాకా ఉడికించాలి. కొత్తిమీర వేస్తే గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.